క్రోధభట్టారక దూర్వాసులు. దూర్వాస మహర్షి చాలా పురాణ గాథల్లో వచ్చే పాత్ర. దూర్వాసునికి క్రోధభట్టారక అని మరో పేరుంది. కాళిదాసుకు శృంగార భట్టారక అని, అమ్మవారిని పరాభట్టారక అని అంటారు. దూర్వాసుడు అత్రి అనసూయల పుత్రుడు. విష్ణుమూర్తి దత్తాత్రేయుడిగా, బ్రహ్మ చంద్రునిగా, రుద్రుడు దూర్వాసునిగా జన్మించారు. దూర్వాసుని నామం శివ సహస్రనామంలో 2 సార్లు వస్తుంది. అంతేకాదు 71వ నామం ఆత్రేయ నమస్కృత. అత్రి అనసూయలను నమస్కరించువాడు. శివుడే దూర్వాసునిగా జన్మించినట్లు చెప్పే గాథను ధృవీకరిస్తుంది. లలితా సహస్రనామంలో శివారాధ్య ఈ విషయాన్ని మరింత ధృవీకరిస్తుంది. దూర్వాస అంటే సరైన వస్త్రములు ధరించినవాడు అని అర్థం. శివుడు దిగంబరుడు, సర్వవ్యాపి. గజాసురుని సంహరించిన అనంతరం శివుడు గజాసురుని చర్మాన్ని ధరించసాగాడు. దూర్వాసునికి కోపం ఎక్కువ అని ప్రతీతి. ఆయన శాపం కారణంగా శకుంతల దుష్యంతుల మధ్య వియోగం ఏర్పడింది. తాను సమర్పించిన పూలదండను నిర్లక్ష్యం చేసిన ఇంద్రుని వైభవం నశించాలని శపించాడు దూర్వాస మహర్షి. తన రథాన్ని రుక్మిణీ శ్రీకృష్ణుడు లాగేటట్లు శపించాడు. శ్రీకృష్ణుని మరణం దూర్వాసుడు శపించినట్లే జరిగింది. దూర్వాసుడు అమ్మవారి 12 ప్రధాన ఉపాసకులలో ఒకరు. లలితా సహస్రనామంలో వారి పేర్లు ఉన్నాయి. మనుశ్చంద్ర, కుబేరశ్చ, లోపముద్రార్చిత చ, మన్మథ, అగస్తి, రగ్ని, సూర్యశ్చ, ఇంద్ర, స్కంద, శివస్తథ. క్రోధభట్టారకో దేవ్యా 12 ఉపాసకాః. లలితా సహస్రనామంలో లోపముద్రార్చిత, మనువిద్య, చంద్రవిద్య, తాపసారాధ్య, మునిమానస హంసిక అని వివరించబడినాయి. దూర్వాసుడు అంటే దేవతలందరికీ భయమే. అయితే ఆయన అమ్మవారి పరమభక్తుడు. మనకున్న అపార స్తోత్ర సాహిత్యంలో ఆర్యద్విశతి ఒకటి. దాన్నే శ్రీ లలితా స్తవరత్నం అంటారు. దాని రచయిత దూర్వాస మహాముని. అమ్మవారి శ్రీనగరాన్ని ఆ స్తోత్రం వర్ణిస్తుంది. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసినారు, లైక్ చేసినారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.